సంపాదించుకుంటాం, సమాజంలో విలువను సంపాదించుకుంటాం, భవిష్యత్తులో మంచి లైఫ్ను మరి నువ్వు అనుభవిస్తూ దేవుని ప్రణాళికలో వర్ధిల్లుతావని దేవుని వాక్యము తెలియజేస్తాం. ఇంకా ఆయుస్సు పెరగాలంటే, ఇలాంటి సంవత్సరాలు ఎన్నో సంపాదించుకోవాలంటే మొదటిగా దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. రెండవదిగా నీ తల్లిదండ్రులను సన్మానించాలి. అప్పుడు నీకు గొప్ప దీర్ఘాయువు సంపాదించుకుంటావు, చదువు జ్ఞానంలో వర్ధిల్లుతావు, సమాజానికి మేలుకరమైన బిడ్డగా దేవుని దయలో నువ్వు ఆశీర్వదించబడతావని ప్రభు వారి పేరిట నేను వాక్యానుసారంగా సాగుగా తెలియజేస్తున్నాను. కనుక ప్రియులారా, దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకుంటున్నారని మనం చూస్తున్నాం. రెండవదిగా ఈ పిల్లలకు కోపము రేపక, ఏమండి పిల్లలకు కోపము రేపక వారిని ప్రభు శిక్షలోను, తర్వాత ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఇది ఎవరి బాధ్యత?